ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా హృదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మా యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించి హృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంగా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా నేడుదమ్మకు ఏర్పాటు చేయండి అని వాక్య భాగము లెంటులోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 14 నుంచి 28 వచనాలు ధ్యానం చేసుకున్నాము. లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 14 నుంచి 28 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. ఒకప్పుడు ఆయన మోగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జన సమూహములో ఆశ్చర్యపడెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్నలో అనేకులను స్వస్థపరుస్తూ వారి యొక్క బలహీనతల నుంచి వారికున్న రోగాల నుంచి ఆయన వారిని విడిపిస్తున్నారు. అలాంటి సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భక్తులైన లూకా ద్వారా రాయించడం జరిగింది. అంటే యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి ఉద్దేశాలను బయలుపరుస్తూ ఆయన ఈ లోకంలో ఎందు నిమిత్తమై అయితే ఆయన పంపబడ్డారో ఆ యొక్క కార్యాన్ని ఆయన జరిగిస్తున్న సందర్భాలు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, ఒకప్పుడు ఆయన మోగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను అంటున్నాడు. అంటే ఒక అపవాది మరి ఒక వ్యక్తిని వేధిస్తున్నప్పుడు ప్రభువు ఆ అపవాదిని ఆ వ్యక్తి నుంచి దూరపరుస్తున్నారు. ఆ దయ్యమును వదిలిపోయిన తరువాత మోగవాడు మాటలాడెను గనుక అంటున్నాడు. అంటే ఏంటి? ఏ వ్యక్తినైతే ఆ అపవాది మరి కలిగి ఉన్నదో ఆ అపవాదిని ప్రభువు అక్కడ ఆ వ్యక్తి నుండి దూరపరిచినప్పుడు అతడు తిరిగి మాటలాడసాగాడు. కాబట్టి ఇక్కడ జన సమూహములు ఆశ్చర్యపడేది. కాబట్టి ఇక్కడ ప్రభువు స్వస్థత కార్యాన్ని జరిగించారు. ఆయన చేసిన స్వస్థత కార్యము అంటే తండ్రి ఆయన పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో అదే ప్రేమను ప్రభు ఆనాడు ఆ జన సమూహములు ఆ ప్రజలతో ఆయన వారి మధ్యన ఉన్నప్పుడు వారి మధ్య ప్రభు ఈ కార్యాన్ని జరిగించారు. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకున్నది. కానీ అక్కడ కొంతమంది ప్రభువుని అంటున్నారు, ఏమని? ఇతడు బయల్జేబు వలన అంటే దయ్యాల అధిపతి అయిన అధికారి చేత ఇతడు ఈ కార్యాన్ని చేశాడు తప్ప ఇతనిలో గొప్పతనం ఏమీ లేదన్నట్లుగా వారు మాట్లాడుతున్న సందర్భాలు. అంటే దయ్యాల అధిపతి కాబట్టి ఆ దయ్యం అతనికి లోబడి ఆ వ్యక్తి నుండి తొలగిందనే విషయాన్ని ప్రభువుని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వారి యొక్క హృదయాలు ఎటువంటి ఆలోచనలు వారు కలిగి ఉన్నారో చెప్తున్నాడు. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలన అంటున్నాడు. అంటే ఈ అధికారము తాను కలిగి ఉన్నాడు. అంటే తండ్రి ద్వారా పరలోక సంబంధమైన ఉద్దేశాలు యందు ఆయన ఉన్నప్పటికీ వారు ప్రభువుని మరి ఒక అపవాది సంబంధిగా అపవాది యొక్క అధికారిగా వారు ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూడగలం. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయనని అడిగిరి. మరి కొంతమంది ఏమంటున్నారు? ఆయన్ని ఒక సూచక క్రియ చూపించమని, పరలోకం నుంచి ఏదైనా ఒక కార్యాన్ని మా మరి జరిగించమని. అంటే ఆయనను ఒక దేవుని కుమారుడిగా వారు ఏమాత్రమును అంగీకరించక వారు తమకు తోచినట్లుగా వారికి కలిగిన ఆలోచనల ప్రకారము వారు అపవాది సంబంధాలుగా వారు జీవిస్తున్నారు. అంటే అపవాది చేత ఆ యొక్క బలహీనత నుండి విడిపింపబడిన వ్యక్తి స్వస్థచిత్తుడై దేవుని యొక్క ప్రేమ చేత రక్షింపబడి అతను మాట్లాడాడు. దానికి వారు అభ్యంతరం కలిగజేశారు. అందుకనే వారు ఆయన్ని ఇతడు బయలుదేరు వలన ఈ విధంగా చేశాడని ప్రభువుని అవమానిస్తున్నారు. మరికొందరు ఏమంటున్నారు? ఒక సూచక్రియ పరలోకం నుండి మాకు సూచక్రియ చేయమని
ఆయనని అడిగిరి. అంటే ప్రభు యొక్క మాటలను వారు విశ్వసించట్లేదు, అంగీకరించట్లేదు. వారు హృదయం ముందు ఆయన యొక్క ఉద్దేశాలను ఎరుగక వారు ప్రవర్తిస్తున్న సందర్భాలు. కాబట్టి ఇక్కడ ఆయన వారి ఆలోచన ఎరిగి వారితో ఇట్లా నేను అంటే వారు ఎలాంటి ఉద్దేశాలు ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రభువు గుర్తెరిగి ఆయన అంటున్నాడు ఏమని, తనతో తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధముగా ఇల్లు కూలిపోవును అంటాడు. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా ఆ బయల్జేబు వలన అపవాది చేత నేను కానీ వెళ్ళగొట్టిన వాడినైతే నేనే నాశన పుత్రుని. అంటే ఏంటి, ఆయన ఎందు నిమిత్తమైతే వచ్చారో వారు గుర్తెరగక వారు గ్రహింపక వారు మాట్లాడుతున్న వారి యొక్క విధి విధానాలను ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే అపవాది తన రాజ్యాన్ని నాశనం చేసుకోదు కదా, అపవాది దేవుని రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని ఆయన కుమారుడైన ప్రభు అక్కడ సంరక్షించడానికి ఉన్నారు. కాబట్టి ప్రభు అక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తారంటే తనకు తానే వ్యతిరేకముగా వేరుపడి రాజ్యము పాడైపోవును అంటున్నాడు. అంటే సాతాను తన యొక్క కార్యాలు మరి మరి ఎవరైతే మరి దేవుని యొక్క బిడ్డలైన వారు ఉన్నారో వారి యందు అతడు చేయవాలన్నాడు. కాబట్టి అటు దుష్కార్యాల నుంచి విడిపింపబడాలని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. కాబట్టి సాతానును తనతో వ్యతిరేకముగా తానే వేరుపడి ఎడల వాని రాజ్యం ఎలాగా నిలుచును, నేను బయల్జేబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే, నేను బయల్జేబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుతున్నారు, అందుచేత వారే మీకు తీర్పరులై ఉండరు అంటున్నారు. కాబట్టి ప్రభు ఇక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏమని, నేను బయల్జేబు వలన ఇతను వెళ్ళగొడుతున్నానని దయ్యాల అధికారి చేత ఆ యొక్క దురాత్మను అపవిత్రాత్మను నేను వెళ్ళగొట్టానని మీరు అంటున్నారు కదా, మరి మీ బిడ్డలు దేని చేత మరి వీటిని కలిగి ఉన్నారు అంటే ఏంటి, వారు చేస్తున్న స్వస్థతలు, వారు చేసిన అద్భుత కార్యాలు, వారు దేనిని బట్టి వారు చేస్తున్నారని ప్రభు అక్కడ తిరిగి వారిని ప్రశ్నించడం జరిగింది. అందుకని ఆయన అంటున్నాడు, నేను బయల్జేబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అంటున్నాడు. అంటే అపవాది సంబంధమైన ఆలోచనల చేత తలంపుల చేత వారు వారి బిడ్డలు నివసిస్తున్న విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. అందుచేత వారే మీకు తీర్పరులై ఉండరు అంటున్నాడు. అంటే వారు చేస్తున్నది ఏంటో, నేను చేసింది ఏంటో మీకు వారే తెలియజేస్తారండి. తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని యందు వారు మరి ఆయనను అవమానపరచాలని, ఆయనను అభ్యంతరపరచాలని వ్యతిరేకముగా వారు ఆలోచన కలిగి ఉన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లూకా ద్వారా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అయితే నేను దేవుని వేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నారు, దేనితో ఆయన దానిని చేయగలుగుతున్నారు అంటే వారు బయల్జేబు వలన అపవాది వలన నువ్వు అపవాది సంబంధి కాబట్టి ఆ విధంగా చేస్తున్నావని వారు అంటున్నారు. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట అని అంటున్నాడు, అందుచేత వారు మీకు తీర్పరులై ఉందిరని ప్రభు వారి బిడ్డలను గురించి మాట్లాడి, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచనను, ఆయన కలిగి ఉన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తూ, నేను దేని నిమిత్తమైతే దీన్ని చేయగలుగుతున్నానంటే దేవుని యొక్క రాజ్యములో తండ్రి యొక్క ఉద్దేశాన్ని, పరలోక సంబంధమైన విషయాలను ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. కాబట్టి నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. కాబట్టి వారు తమ హృదయాలలో ప్రభువుని ఎరుగక, వాక్యమును అనుసరించక, వారు విరోధముగా వారు ఆలోచన లేని స్థితి కలిగి ఉన్న విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములో కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అంటున్నాడు. అంటే బలవంతుడు తనకున్న శక్తిని బట్టి, బలాన్ని బట్టి, తనకున్న సామర్థ్యాన్ని బట్టి
తాను ఎలాగైతే ధైర్యంగా ముందుకు కొనసాగింపబడతాడో అని గుర్తు చేస్తూ, అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతనికి పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును అంటున్నాడు. అంటే అతని కంటే బలవంతుడు అంటే ఇక్కడ ప్రభు ఎందుకు ఈ విషయాన్ని చెప్తారంటే, వారు బయలుదేవు వలన అధికారం కలిగిన వాడు అని, మరి నీవు అపవాది సంబంధివని వారు మాట్లాడుతున్న మాట్లాడుతున్నావో ప్రభు అక్కడ వాటిని ఉద్దేశించి అంటే అపవాది సంబంధమైన కార్యాలు కలిగి ఉన్నాడనే విషయాన్ని వారు గ్రహిస్తున్న విషయాన్ని ప్రభు అక్కడ వారికి తెలియజేశారు. అందుకనే ప్రభు అంటారు, అయితే తనకంటే బలవంతుడైన ఒకడు అతనికి భయపడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములు అన్నిటినీ లాగుకొతని అతని ఆస్తిని పంచిపెట్టుని అంటున్నాడు. అంటే శక్తిని బట్టి, బలమును బట్టి, శరీర సంబంధమైన వాటిని బట్టి మీరు అపవాది సంబంధాలుగా ఆలోచన కలిగి ఉన్నారు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను వారి కలిగలేదనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టవాడు అంటున్నాడు. అంటే దేవుని పక్షమున ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తున్నప్పుడు, ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చినప్పుడు అపవాది అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారు. పరలోక సంబంధమైన తండ్రి యొక్క మాటల చేత వారిని స్వస్థత కలిగించారు, అతనిలో ఉన్న బలహీనతను కలిగించారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆ విషయాన్ని గురించి తెలియజేసి అంటున్నారు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అనే మాటని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుని కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను వారు ఎరుగక వారు ప్రవర్తిస్తున్న మాట తీరుని ప్రభు అక్కడ గుర్తు చేసి, అపవిత్రాత్మ యొక్క ఏమంటున్నాడైనా మనుష్యులని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండగా విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదన. నేను చూడండి, ఇక్కడ ఏ అపవిత్రాత్మ ఎక్కడి నుండి అయితే అది బయలువడలేదో దానికి సరైన స్థానము, ప్రదేశము లేకపోయేటప్పటికి మళ్ళా అది తిరిగి మరి మొదటి స్థితికి తాను వస్తున్న విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి ఆయన దాని గురించి చెప్తున్నారు. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యులు కడపటి స్థితి మొదటి కంటే చెడ్డదగునని చెప్పను అంటున్నాడు. కాబట్టి ఈ దేవుని బిడ్డలారా, వారు ప్రభు యొక్క మాటలను ఏమాత్రమును అంగీకరించక అపవాది సంబంధమైన ఆలోచనల చేత, తలంపుల చేత వారి కలిగి ఉన్న విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే తనకు తానుగా వ్యతిరేకముగా వేరుపడిన రాజ్యమును గురించి, పాడైపోతున్న అపవాది యొక్క ఉద్దేశాలను గురించి ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలలో, క్రీస్తు యొక్క ఉద్దేశాలలో వారు ఏమాత్రమును గ్రహింపక వారి హృదయాలు కఠినమై ఉన్నవనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. అందుకనే అని అంటారు, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమున నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువుని గురించి, ప్రభు యొక్క తల్లిని గురించి ఆ స్త్రీ అంటుంది, ఎంత ధన్యకరమైనదో కదా అనే విషయాన్ని మరి తల్లి అయిన మరియను ఉద్దేశించి ఆమె అక్కడ మాట్లాడుతున్న సందర్భాలు. అందుకనే ప్రభు అంటారు, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి అంటారు. అంటే ఆ సందర్భంలో ప్రభుని గురించి ఒక స్త్రీ అంటున్నది మాట ఏమని, నిన్ను మోసిన గర్భమును నీవు పొడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పాను. అంటే ఆయన యొక్క కార్యాన్ని, అది పరసంబంధమైన దేవుని కుమారునిగా ఆయన చూడక ఆమె మరి ప్రభువుని వేరే ఉద్దేశంతో ఆమె ఆ విధంగా మాట్లాడినప్పుడు ప్రభు అంటున్నారు, ఆయన అవును గాని
దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. అంటే వాక్యధారి అయిన శరీరధారి అయిన ప్రభువు ఆ వాక్యం ద్వారా వారిని విశ్వాసంలోనికి నడిపించాలని, మరి ఆ విశ్వాసములో వారు జీవించాలని ప్రభు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటే తండ్రి తన చిత్తాన్ని జరిగించుటకు ప్రభు అయిన క్రీస్తుని లోకానికి పంపించారు. ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆయన వచ్చి ఆయన తన పరిచర్య అనగా తండ్రి పరిచర్య చేయొచ్చు అనేకమైన స్వస్థత అద్భుత కార్యాలను వారి మధ్య జరిగించారు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు వాక్యానుసారంగా జీవించేవారే ఉన్నారని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ప్రభు అన్నమాట ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్పాను అంటున్నారు. కాబట్టి ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా నడిచివారే ఉన్నారో అట్టి వారు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, పరలోక సంబంధమైన ఆలోచనలో కలిగిన ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఉదయకాల సమయాన్ని ప్రార్థన చెంది చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, అపవాది సంబంధులుగా, అపవాది ఆలోచనల చేత, అపవాది సంబంధులుగా, అపవాది ఉద్దేశాల చేత వారు నిండి ఉన్నారు. ప్రభా, నీవు వారి మధ్య జరిగించిన కార్యాలు మరి ఏమాత్రమున విశ్వసింపక తిరిగి నిన్ను అపవాది సంభవాన్ని నాయన బయలుజేబున ఇవన్నీ నువ్వు చేస్తున్నావని వారు అనేకమైన దూషణ మాటలు మరి మాట్లాడుతున్నప్పుడు ప్రభువా వారిని శిక్షించక వారికి తండ్రి యొక్క ఉద్దేశాలను నీవు గుర్తు చేసి అయ్యా నీ ప్రేమను వారికి కనబరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమేనాయన, అపవాది సంబంధమైన ఆలోచనలు వాళ్ళు కలిగి ఉండి నిన్ను అపవాదిగా వారు భావిస్తున్నారు. కానీ నాయన, నీవు రక్షకుడిగా, వాక్యధారిగా, శరీరధారిగా మీరు మా మధ్యకు వచ్చి మమ్మల్ని రక్షించి సంరక్షించిన విషయాన్ని ప్రభువా మీరు తెలియజేస్తున్నందుకే వందనాలు. కాబట్టి నాయన, ఎవరైతే నీ వాక్యమందు నిలిచి ఉంటారో, ఎవరైతే నీ వాక్యానుసారంగా జీవించి ఉంటారో, ఎవరైతే నీ వాక్యమును అనుసరించి ప్రవర్తించే వారై ఉంటారో వారిని రాజ్యమును స్వతంత్రించుకుని వారై ఉంటారని నీ వాక్యం ద్వారా నేడు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. నిజమేనైనా నేను బట్టి, నీ మాటలను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు నీ సహాయము మాకు దయచేయండి. అపవాదిని జయించుటకు కావలసిన శక్తిని, బలమును, నీ వాక్య ఖడ్గమును మాకు ధరింపజేసి నీ కృపయందు మమ్మల్ని నింపండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించి నీ కృపయందు విస్తరింపచేయండి. నేడు దిన సవాతు పరిచర్యలో నీ సన్నిధి, నీ సహాయము మా అందరికీ దయచేయమని, జీవములుగా నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడమని, నీ నిత్యరాజ్యమందు నీ వాక్యమునందు నిలిచే ధన్యత, జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాన్ని మాకు దయచేయము, మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలో దయకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము సదా తోడయండి సంరక్షించను గాక, ఆమెన్.